సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. మరొక 10 రోజుల్లో తులారాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో, తులారాశి వారికి సంబంధించిన జ్యోతిష శాస్త్రం ఏ విధంగా చెబుతుందో, అలాగే ఈ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు, గ్రహచర గోచర ఫలితాలు ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ముఖ్యంగా తులారాశి వారి మనస్తత్వాన్ని గనక చూసుకుంటే, తులారాశి వారికి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు దానగుణం అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఎదుటివారు ఆపదలో ఉన్నారంటే చలించిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు మాట్లాడే మాట తీరుని బట్టి ఎదుటివారు ఆకర్షితులవుతూ ఉంటారు. వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు చేసే ప్రతి పని కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రాశి వారికి కళారంగాల పట్ల, లలిత కళల పట్ల, సాహిత్యం పట్ల ఎక్కువగా అభిరుచులు కలిగి ఉంటారు. సరదా సమయాల్ని స్నేహితులతో గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సంతోషాలను పంచిపెట్టడానికి ఆహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. కుటుంబ బాధ్యతలతో ఎప్పుడూ కూడా తలమునకలుగా జీవిత ప్రణాళికలను రూపొందిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఉన్నతమైన స్థానాలకు చేరుకోవడానికి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు కుటుంబ సమస్యలు, పర్సనల్ విషయాలను ఎదుటివారి ఎవరికీ కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచుకుంటారు. తమలో తామే కూడా కొన్ని విషయాల్లో నలిగిపోతూ ఉంటారు. బయట వారికి చెప్పనే చెప్పరు. అలాగే వేరొకరి పర్సనల్ విషయాలను కూడా ఈ రాశి వారు ఎవరికీ కూడా బయట పెట్టారని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి మరో 10 రోజుల్లో జరగబోయేటటువంటి కొన్ని విశేషాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి మరో 10 రోజుల్లో విశేషమైన ఫలితం కలగబోతుంది. అందులో ముఖ్యంగా వీరి జాతకంలో ఏళ్నాటి శని రాబోతుంది. వారి జాతకంలో త్వరలో 2025వ సంవత్సరంలో వీరికి ఉగాది తర్వాత వీరికైతే కనుక కొన్ని అనుకూలమైన పరిస్థితులు మారబోతున్నాయి. అలాగే వీరికైతే కనుక శుభం కలగబోతుంది. మరో 10 రోజుల్లో వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. వీరికి సంబంధించిన అన్ని విషయాలు కూడా వీరికైతే కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇబ్బందులు పెట్టి ఇప్పటి వరకు ఆటంకాలు పరిచిన కొందరు వ్యక్తులైతే వీరికైతే దూరం కాబోతున్నారు. అలాగే ఈ రాశి వారికి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. కుటుంబ పరంగా, ధనపరంగా, అలాగే పర్సనల్ లైఫ్ పరంగా, ప్రాణపరంగా, జీవిత పరంగా చాలా సమస్యలు కలుగుతున్నప్పటికీ కూడా ఈ రాశి వారు వాటన్నిటి నుండి బయటపడే అద్భుతమైన అవకాశాలను, మార్గాలను, పరిష్కారాలను, ఇప్పుడు అయితే అనుకూలమైన పరిస్థితులను వీరి ముందుకి దేవుడైతే తీసుకురాబోతున్నాడని చెప్పుకోవాలి. మరొక 10 రోజుల్లో ఈ రాశి వారికి ఉన్నటువంటి కొన్ని సమస్యలు విడిపోబోతున్నాయి. వీరికి చక్కటి తెలివితేటలు, అలాగే పెట్టుబడిగా వీరైతే వీరి తెలివిని ఉపయోగిస్తారని చెప్పుకోవాలి. ఈ రాశి వారు వ్యాపార రంగంలో, అలాగే పెట్టుబడులు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు కుటుంబ పెద్దలను కూడా చర్చించి ఆలోచన నిర్ణయాలను తీసుకుంటే గనక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. అలాగే ఈ రాశి వారికి ఒక ముఖ్యమైన సంఘటన అయితే మరొక 10 రోజుల్లో జరగబోతుందని చెప్పుకోవాలి. దాని ద్వారా వీరి జీవితం కీలకమైన మలుపు తిరుగుతుందని చెప్పుకోవాలి. ఇక ఆ సంఘటన ద్వారా వీరికి ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో వీరైతే కనిపెట్టగలుగుతారు. ఇంతవరకు కూడా వీరి చుట్టూ ఉన్నవారు అందరూ కూడా వీరి మంచిని కోరుకున్నవారనే వీరు అనుకున్నారు. వీరికి ఉన్నటువంటి మంచి మనసు ద్వారా అందరూ కూడా మంచివారనే అనుకున్నారు. కానీ మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేని వారు, ఓర్చుకోలేని వారు కుళ్ళు కుతంత్రాలతో మీ వెంబడే ఉంటూ మీ అవకాశాలను చెడగొడుతున్నారని, మీకు వచ్చే వాటన్నిటినీ వారైతే కనుక తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అడ్డంకులు, ఆటంకాలు ఏర్పరుస్తున్నారని ఒక సంఘటన ద్వారా మీకైతే తెలుస్తుంది. మీరు ఈ సంఘటన తర్వాత చాలా జాగ్రత్త పడతారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో మీకైతే ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోవాలి. ఇక జీవిత భాగస్వామికి మీకు కలిసి మీరైతే దూర ప్రయాణాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పిల్లలతో సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే శుభవార్తలు వినే సూచనలు కూడా ఈ రాశి
రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.